హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఏంటి జరిగింది ఏంటి అనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. బట్టి విక్రమార్క సోదరుడు మల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్గా, అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం వైరాలోనే 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అయితే గత 3 నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మల్లు వెంకటేశ్వర్లను చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత 3 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం ఉదయం 6:50 తుదిశ్వాస విడిచారు. అయితే మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యశాలలో ఎంతో మంచి పేరు ఉంది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వైరాలోనే తన ఇంట్లో హోమియో ఆసుపత్రి నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. అయితే డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఆ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, నందిని దంపతులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మల్లు కుటుంబీకులు హాజరు కానున్నారు. మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.